Hi everyone, welcome back to my channel. This is Shiva. Firstly, if you haven't subscribed to my channel or this is the first time you're visiting my channel, do subscribe so that you'll be getting all the latest updates upon the latest happenings in from my channel, right? So, in video వచ్చరికి we'll be getting a clear understanding about what a DevOps is all about, right? సో మీరందరూ చాలా వీడియోస్ చూసుంటారు లైక్ వాట్ ఈస్ డెవాప్స్ అని, ఎజైల్ మెథడాలజీ అంటే ఏంటి, వాటర్ ఫాల్ మోడల్ అంటే ఏంటి, ఇలా చాలా చాలా వీడియోస్ ఉన్నాయి. బట్ ఈ వీడియోలో ఏంటంటే మనం ఒక రియల్ యూస్ కేస్ తీసుకొని ఈ డెవాప్స్ అంటే ఏంటి అనేది క్లియర్ అండర్స్టాండింగ్ చూద్దాం, రైట్? సో లెట్ మీ గో బ్యాక్ టు మై డాక్యుమెంటేషన్ హియర్. వేర్ ఇస్ ఇట్? ఓకే, ఫైన్. సో మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ లెట్స్ ట్రై టు క్లారిఫై ఫ్యూ థింగ్స్. వాట్ ఈస్ డెవాప్స్? ఓకే, ఎందుకంటే చాలా మందికి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయండి. డెవాప్స్ అంటే ఏంటి, అసలు డెవాప్స్ కెరీర్ ఎలా ఉంటుంది, వాటి కోసం ఇప్పుడు కెరియర్ కోసం టెక్నాలజీ స్టాక్ కోసం వెళ్ళను. ఐ వాంట్ టు బి వెరీ ప్రిసైజ్ అబౌట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ డెవాప్స్. ఫస్ట్ డెవాప్స్ అంటే ఏంటి, తర్వాత అసలు అప్లికేషన్ అంటే ఏంటి. ఎందుకంటే ఒకసారి మీరు డెవాప్స్ ఇంజనీర్ కన్వర్ట్ అయిన తర్వాత, అంటే ఇఫ్ యూ ట్రైన్ టు గెట్ ఎ జాబ్ ఇన్ డెవాప్స్ ఇంజనీర్, యూ విల్ బి డీలింగ్ విత్ ఓన్లీ అప్లికేషన్స్. సో అప్లికేషన్ అనేది ఏంటి అసలు? నెక్స్ట్, ఈ అప్లికేషన్ యొక్క రిలీజ్ సైకిల్ ఎలా ఉంటుంది? ఓకే, అప్లికేషన్ యొక్క రిలీజ్ సైకిల్ ఎలా ఉంటుంది? సో వీడియో అయితే మాత్రం లాస్ట్ దాకా చూడండి, బికాజ్ యూ విల్ బి గెటింగ్ ద కంప్లీట్ అండర్స్టాండింగ్. సో ఒక సింపుల్ ప్రాజెక్ట్ తీసుకుని ఎలా బిల్డ్ చేస్తారో చూపిస్తాను. నెక్స్ట్, అప్లికేషన్ రిలీజ్ సైకిల్ అయిపోయిన తర్వాత లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ ఆర్ బీన్ అవైలబుల్. ఓకే, ఛాలెంజెస్ ఏమున్నాయి కరెంట్ సినారియోలో. ఈ సినారియోకి డెవాప్స్ సొల్యూషన్ ఎలా మారింది? ఓకే, హౌ డెవాప్స్ బికమ్ ఏ సొల్యూషన్, right? Next, if time permits, in the same video I'll be discussing about, is DevOps a separate role altogether? Okay, is DevOps a separate role? చాలా important. And moreover, I'm planning to make few videos, దీని ఫాలోఅప్ వీడియోస్ మల్టిపుల్ చేద్దాం అనుకుంటున్నా. లైక్ డెవాప్స్ టూల్ సెట్స్ ఏంటి, డెవాప్స్ రియల్గా ఎక్కడ యూస్ చేస్తారు, ఈ డెవాప్స్ కావాలంటే ఏం టెక్నాలజీస్ కావాలి. సో ఇఫ్ యూ వాంట్ టు లిజన్ ఆల్ దీస్ వీడియోస్, యూ కెన్ లైక్ ద వీడియోస్ సో దట్ ఐ విల్ బి గెటింగ్ సమ్ పుష్ అప్ టు డూ ద మల్టిపుల్ వీడియోస్ ఇన్ ద సేమ్ స్ట్రింగ్, రైట్? ఓకే, ఫస్ట్ వాట్ ఈస్ డెవాప్స్? నార్మల్గా ఈ టర్మ్ చాలా మందికి చాలాసార్లు వినే ఉంటారు. చాలా మంది డెవాప్స్ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. బట్ టెక్నికల్లీ డెవాప్స్ అనేది ఒక బ్రాడర్ టర్మ్ అండి. అదేమి ఓకే, నార్మల్గా ఇఫ్ యు సీ, ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ జావా డెవలపర్, ఓకే, మీరు జావాతో డీల్ చేస్తారు ఎక్కువ. ఇఫ్ యూఆర్ డాట్ అండ్ డెవలపర్, యుల్ బి వర్కింగ్ ఆన్ డాట్ అండ్ అప్లికేషన్స్. ఆర్ ఇఫ్ యూఆర్ ఫ్రంట్ అండ్ డెవలపర్, యుల్ బి డీలింగ్ విత్ ఆల్ ద యూఐ కాంపోనెంట్స్ అండ్ ఆల్. బట్ వెన్ యూ సే డెవాప్స్, డెవాప్స్ అనే ఒక టర్మ్ చాలా డెఫినేషన్స్ ఉంటాయి అన్నమాట. ఎవ్రీ వన్ విల్ బి హ్యావింగ్ దర్ ఓన్ డెఫినేషన్. సో ఈ రోజు సెషన్ అయ్యేసరికి లెట్స్ ట్రై టు హ్యావ్ అవర్ ఓన్ డెఫినేషన్. ఓకే, నా సో డెవాప్స్కి వెళ్ళే ముందు అసలు అప్లికేషన్ లైఫ్ సైకిల్ చూద్దాం. ఎందుకంటే టెక్నికల్లీ మిమ్మల్ని ఒక కంపెనీ హైర్ చేసుకున్న తర్వాత యూ విల్ బి వర్కింగ్ ఆన్ అప్లికేషన్స్. సో అసలు అప్లికేషన్ అంటే ఏంటి? ఓకే, నార్మల్గా ఎవ్రీ కంపెనీ విల్ బి హ్యావింగ్ అప్లికేషన్స్. ఓకే, ప్రతి కంపెనీ కూడా అప్లికేషన్స్ ఉంటాయండి. ఎందుకు ఈ అప్లికేషన్స్? అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కస్టమర్స్ అప్లికేషన్స్ యూజ్ చేసుకుంటేనే కంపెనీస్కి రెవెన్యూ జనరేట్ అవుతుంది, అంతే కదా? ఇప్పుడు మీరు ఫేస్బుక్ అనేది ఒక అప్లికేషన్. ఫేస్బుక్ మీరు వాడే కొద్ది ఏమవుతుంది, మెటా అనే కంపెనీకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. గూగుల్ సెర్చ్ అనేది ఒక అప్లికేషన్. మీరు గూగుల్ సెర్చ్లో ఏం సెర్చ్ చేసినా బై డిఫాల్ట్ గూగుల్ విల్ బి గెటింగ్ సమ్ రెవెన్యూ. సో అప్లికేషన్ ప్లేస్ ఏ మేజర్ రోల్. ఓకే, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వీ విల్ బి డెలివరింగ్ దిస్ అప్లికేషన్. ఇక్కడ వి అంటున్నానండి, అది చాలా ఇంపార్టెంట్ టర్మ్. ఓకే, వి విల్ బి డెలివరింగ్ ది అప్లికేషన్ టు ది ఎండ్ యూజర్, రైట్? ఒకవేళ మీకు వీడియో కానీ కొంచెం లెంతీగా ఉందనుకుంటే ట్రై టు వాచ్ ఇన్ 1.25 స్పీడ్ సో దట్ మీకు త్వరగా అర్థమవుతుంది, రైట్? నెక్స్ట్, ఈ అప్లికేషన్ ఎలా బిల్డ్ చేస్తారు? ఫస్ట్ థింగ్ మనం ఒక పని చేద్దాం. ఏంటంటే అసలు అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే ఏమేం కావాలి అది ఒకసారి చూద్దాం. నార్మల్గా లెట్స్ టేక్ ఎ రియల్ టైమ్ సినారియో. ఫైన్, నౌ లెట్స్ అస్యూమ్ వీఆర్ హ్యావింగ్ ఫ్యూ డెవలపర్స్ అవ్వచ్చు, ఫ్యూ ఆపరేషన్ పర్సన్స్ అవ్వచ్చు. ఒక టీమ్ ఫామ్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే లెట్స్ అస్యూమ్ శివ ఇస్ అ పర్సన్. ఓకే, తిన దగ్గర ఐడియా ఉంది. ఏంటది? తిన దగ్గర ఐడియా ఉంది. ఏంటి ఐడియా? ఓకే, ఐ వాంట్ టు హ్యావ్ సమ్ ఈ కామర్స్ అప్లికేషన్. ఏంటది? నేను ఒక ఈ కామర్స్ అప్లికేషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఈ కామర్స్ అప్లికేషన్.
పర్ఫెక్ట్. ఓకే. నెక్స్ట్ ఏంటి? శివ అనుకున్న వెంటనే అది అయిపోదు కదా! సో, తనేం చేయాలి? హి షుడ్ బి క్రియేటింగ్ హిస్ ఓన్ టీమ్. రైట్? సో, నౌ శివ అనేది ఎవరు? ఓనర్ అనుకుందాం. సో, తిను టీమ్ ఫార్మ్ చేసుకోవాలి కాబట్టి లెట్స్ హావ్ ఫ్యూ మెంబర్స్. ఫస్ట్ మెంబర్ ఎవరు? లెట్స్ అస్యూమ్ దట్ మహాదేవ్. హి ఈస్ ఎ కోర్ డెవలపర్. అంటే తిను కంప్లీట్ డెవలప్‌మెంట్ మాత్రం చేస్తాడు. ఇంకేమి చేయడు. తిను ఫర్ ఎగ్జాంపుల్ జావా డెవలపరు. తిను మొత్తం స్ప్రింగ్ మీద వర్క్ చేస్తారనుకుందాం. నెక్స్ట్ ఏం కావాలి? దేర్ ఈస్ వన్ మోర్ పర్సన్ కాల్డ్ లలిత హూ ఈస్ ఫ్రమ్ ఆపరేషన్స్ బ్యాక్‌గ్రౌండ్. అంటే తిను ఇప్పటి వరకు తిను వర్క్ చేసిన కంపెనీ ప్రతి దాంట్లో కూడా తిను ఆపరేషన్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వస్తుంది. లైక్ సిస్టమ్స్ కోసం గాని, లినక్స్ కోసం గాని, స్టోరేజ్ వీటి మీద ఎక్కువ డీల్ చేస్తూ ఉంటది తిను. సో, తిను ఆపరేషన్ టీమ్స్‌లో ఉంది. నెక్స్ట్ వీళ్ళ దగ్గర ఇంకో పర్సన్ ఉన్నాడు క్రిష్ అని. ఓకే. ఎవరు? క్రిష్. తినేంటి? హి ఈస్ ఎ కంప్లీట్ ఆటోమేషన్ టెస్టర్. ఆర్ వి కెన్ సే యాస్ ఎస్‌డిఇటీస్ యాస్ వెల్. ఓకే. ఎస్‌డిఇటీ తిను. రైట్? ద సేమ్ వే దేర్ ఈస్ వన్ మోర్ పర్సన్ లెట్స్ సే ఆహ్, గణేష్ హూ ఈస్ ఎ వాట్ వి కాల్ బిజినెస్ అనలిస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మేబీ ఎవరికైతే అసలు ఐటీ ఐడియా లేదో, డెవాప్స్ అసలు తెలీదో, కంపెనీస్ ఎలా వర్క్ చేస్తారో తెలియకపోతే చాలా మంది అడుగుతారు రియల్ టైమ్ సినారియోస్ కోసం అని. సో, ఇలాగే ఉంటదండి ఫ్లో అనేది. సో, ఇప్పుడేంటి మనం ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాం. అప్లికేషన్ పేరేం పెట్టుకున్నాం అంటే ఈ కార్ట్. ఇది మన అప్లికేషన్ పేరు. అప్లికేషన్ పేరు ఫిక్స్ అయిపోయింది ఈ కార్ట్ అని. అప్లికేషన్ యొక్క టీమ్ కూడా రెడీగా ఉంది. సో, శివ ఏం చేశాడు? ఇప్పుడు మల్టిపుల్ మెంబర్స్‌ని హైర్ చేసుకున్నారు. ఒక పర్సన్ ఏమో డెవలపరు, ఒక పర్సన్ ఏమో ఆపరేషన్ పర్సన్, ఒక పర్సన్ టెస్టర్, ఒక పర్సన్ ఏమో బిజినెస్ అనలిస్ట్. నౌ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఓకే. నేను ఒక ఐడియా వచ్చింది నాకు. ఐడియా ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఐడియా ఎలా ఇంప్లిమెంటేషన్ చేసేస్తానంటే వెంటనే ఈరోజు అనుకోని రేపు ప్రొడక్షన్‌లోకి వెళ్ళిపోను కదా! అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ కార్ట్ అప్లికేషన్ అనుకుంటున్నాను. అది కస్టమర్స్ ఎప్పుడు యాక్సెస్ చేయగలరు? అప్లికేషన్‌ని బిల్డ్ చేసి, అప్లికేషన్‌ని డిప్లాయ్ చేసి, ఆ డిప్లాయ్ అయిన అప్లికేషన్‌ని కస్టమర్‌కి యాక్సెసిబిలిటీగా ఉంచినప్పుడు మాత్రమే ద కస్టమర్స్ కెన్ ట్రై టు యాక్సెస్ ద అప్లికేషన్ రైట్? సో, నౌ ఫస్ట్ ఏమైంది మన దగ్గర? వి హావ్ గాట్ ఎ బిజినెస్ యూజ్ కేస్. మనం ఏమనొచ్చు దీన్ని ఐడియా అని కూడా అందాం. మనకు ఐడియా వచ్చింది. ఈ ఐడియా ఏం చేశానిప్పుడు? ఎవరికొచ్చింది? శివ అనే పర్సన్‌కి ఐడియా వచ్చింది. ఓకే. శివ ఏం చేస్తాడు ఐడియాని? తిన దగ్గర ఏమైతే తిన థాట్ ప్రాసెస్‌లో ఉన్న ఐడియాస్‌ని ఒక బిజినెస్ అనలిస్ట్‌కి అప్పచెప్తారు. ఓకే. నౌ హూ ఈస్ దిస్ బిజినెస్ అనలిస్ట్ ఇన్ ఆర్ కేస్? హూ ఈస్ ద నేమ్? గణేష్. ఓకే. సో, తిను గణేష్ అనే పర్సన్‌కి హ్యాండ్ ఓవర్ చేశారన్నమాట. చెప్పారు ఏమని? "ఓకే గణేష్, నాది ఒక ఐడియా ఉంది. ఈ ఐడియా ఇంప్లిమెంటేషన్ చేయాలి మనం." ఫైన్. సో, తినేం చేస్తారు? ఆ ఈ కామర్స్ అప్లికేషన్‌కి ఏమైతే సినారియోస్ ఉన్నాయో, బిజినెస్ స్టడీస్ ఉన్నాయో అవన్నీ డీల్ చేసి హి విల్ బి కమింగ్ అప్ విత్ ఎ సొల్యూషన్. నెక్స్ట్ ఏంటి రఫ్‌గా వీళ్ళ బ్రెయిన్‌లో ఒక ఐడియా ఉంటది. ఓకే. ఈ కామర్స్ అప్లికేషన్ అంటే ఎలా ఉండాలి? ఓకే. అమెజాన్ లాగా ఒక యూఐ ఉండాలి. కార్ట్స్ కోసం మల్టిపుల్ థింగ్స్ ఉండాలి. ఎవరైనా ఏమైనా యాడ్ చేసుకుంటే అది చెక్‌ఔట్ ప్రాసెస్‌కి వెళ్ళాలి. చెక్‌ఔట్ నుంచి పేమెంట్ ప్రాసెస్‌కి వెళ్ళాలి. ఇది జనరలైజ్డ్ ఐడియా. సో, దెన్ వీళ్ళేం చేశారంటే ఓకే. ఇప్పుడు మనకు ఐడియా వచ్చింది కాబట్టి లెట్స్ టేక్ ది హెల్ప్ ఆఫ్ ఎ డెవలపర్. ఇప్పుడు మహాదేవ్ అనే పర్సన్ డెవలపరే కదా! తిను తిను డెవలప్‌మెంట్‌తో పాటు అంటే జావా బ్యాక్ ఎండ్‌తో పాటు హి విల్ బి డూయింగ్ యూఐ యాస్ వెల్. ఓకే. సో, నౌ హి హాస్ ఆస్క్డ్ డెవలపర్ ఓకే. దిస్ ఈస్ మై యూజ్ కేస్ అండ్ నువ్వు ఒక ఈ ఐడియాని మోడల్‌గా రిప్రజెంటేషన్ చేయాలి. సో, నెక్స్ట్ ఏం చేస్తారు మహాదేవ్ అనే పర్సను? ఓకే. మీకేమైతే ఐడియా ఉందో, ఆ ఐడియాని నేను ఇంప్లిమెంటేషన్ చేస్తాను. ఓకే. ఫస్ట్ ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తారు? మాక్స్ అంటారండి వీటిలిని. ఓకే. మాక్ ఇమేజెస్ అనొచ్చు. ఇలా మల్టిపుల్ థింగ్స్ అంటారు. ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తాను మీకు. అంటే మీ ఫ్రంట్ ఎండ్ ఎలా ఉండాలి? బ్యాక్ ఎండ్ ఎలా ఉండాలి? కనెక్టివిటీస్ ఎలా ఉండాలి? నెక్స్ట్ వీటి ఏ టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ చేయాలి? ఇవన్నీ బ్యాక్ ఎండ్‌లో నేను వర్క్ చేసుకుంటా. కాకపోతే యాస్ ఎ బిజినెస్ ఓనర్‌గా నాకు కావాల్సిందేంటి? నా కస్టమర్‌కి ఎలా కనిపిస్తుంది అప్లికేషను? ఆ అప్లికేషన్ ఎలా డెవలప్ అయింది? ఇవి నాకు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ కదా! సో, ఇప్పుడు ఏం చేసాడు మహాదేవ్? హి టుక్ ఎ వీక్ ఆర్ లెట్స్ అస్యూమ్ ఒక 2, 3 వీక్స్ టైమ్ తీసుకొని హి కేమ్ అప్ విత్ సమ్ సార్ట్ ఆఫ్ ఇమేజెస్. ఆ ఇమేజెస్ ఏంటి? లెట్ మీ షో యూ. ఓకే. ఇఫ్ యూ సీ తనేం చెప్పారంటే, "ఓకే శివ, ఇది మన అప్లికేషన్. ఓకేనా? ఓకే. మన అప్లికేషన్‌లో ఇలా కార్ట్స్ అని ఉంటాయి. ఇలా మల్టిపుల్ ఐటెమ్స్ ఉంటాయి. ఇది నేను క్రియేట్ చేసిన యూఐ. ఈ అప్లికేషన్స్‌తో పాటు మనకి కార్ట్ అని ఒక సర్విస్ కూడా ఉంది. మనం ఎవరైనా కస్టమర్స్ కావాలంటే షిప్పింగ్ అడ్రెస్ ఇలా క్రియేట్ చేసుకుంటారు. ఇక్కడ పేమెంట్ చేస్తారు. ఒకసారి ఎప్పుడైతే ప్లేస్ ఆర్డర్ అని చేస్తారో ఆటోమేటిక్‌గా మనకి పేమెంట్ జరిగిపోతది. సో, ఇది మన అప్లికేషన్." సో, ఎప్పుడైతే ఇలా డయాగ్రామ్స్ మన మాక్స్ రెడీగా వచ్చాయో,
సో మనం ఏం చేస్తాం, ఓకే, వీఆర్ సాటిస్ఫైడ్. నౌ ఎవరు సాటిస్ఫై అయ్యారు? శివ is satisfied because Shiva is the owner, right? So Shiva told that, okay, Mahadev, you have done a very good job. హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్ యూ టు ఇంప్లిమెంట్ దిస్? ఓకే, అంతే కదా. ఇప్పుడు నాకు ఐడియా వచ్చింది, ఐడియాని ఒక పర్సన్ తీసుకొచ్చి హీ హాస్ క్రియేటెడ్ సమ్ ఇమేజెస్ అండ్ హీ హాస్ షోన్ మీ దిస్ అండ్ దాట్. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, ఓకే, యూ హ్యావ్ డన్ వెరీ గుడ్ జాబ్, వాట్స్ ద నెక్స్ట్ స్టెప్? హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్ ఫర్ యూ టు ఇంప్లిమెంట్ దిస్? ఇంప్లిమెంట్ దిస్ అంటే మీనింగ్ ఏంటి? నేను కస్టమర్స్కి ఈ అప్లికేషన్ ప్రొవైడ్ చేయాలంటే ఎన్ని మంత్స్ టైం పడుతుంది, ఎన్ని క్వార్టర్స్ ఆఫ్ టైం పడుతుంది? సో అది డిపెండ్ అప్ ఆన్ ద ఫంక్షనాలిటీస్ టైం మారుతుంటుంది. బట్ నెక్స్ట్ ఏం చేస్తాడు ఇప్పుడు మన డెవలపరు? హీల్ బి హ్యావింగ్ హిస్ కోర్ టీమ్. ఏం చెప్తారంటే, ఓకే, సో ఈ అప్లికేషన్ డెవలప్ చేయడానికి నాకు లెట్స్ సే డెవలప్మెంట్ అంతా జరగాలంటే ఒక 2-3 మంత్స్ పడుతుంది. ఓకే, తర్వాత ఇదంతా టెస్టింగ్ జరగాలి, తర్వాత ఇదంతా కలిపి మల్టిపుల్ డిప్లాయ్మెంట్ జరుగుతూ రావాలి. సో ఇక్కడ మీరు అర్థం చేసుకుంటే డెవలపర్ అనే పర్సన్ ఒక అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నారు. ఓకే, ఏం బిల్డ్ చేస్తున్నారు? ఒక అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నారండి. ఎవరు? డెవలపర్. అంటే దీనికి కావాల్సిందంతా బిల్డ్ చేసుకుంటూ వెళ్తారు. నెక్స్ట్ ఈ బిల్డ్ చేయడం ఎలా బిల్డ్ చేస్తారండి? నార్మల్గా లెట్ మీ ఓపెన్ వన్ మోర్ హియర్. చాలా ఇంపార్టెంట్ అది అండర్స్టాండ్ చేసుకోవడంలో. ఫస్ట్ మనకు ఒక ఏమైతే రిక్వైర్మెంట్ ఉందో, ఒక బిజినెస్ యూస్ కేస్ ఉందో, ఈ బిజినెస్ యూస్ కేసెస్ని వి హ్యావ్ పిన్ పాయింటెడ్ రిక్వైర్మెంట్. ఈ రిక్వైర్మెంట్ ఏం చేసాం మనం? వి హ్యావ్ హ్యాండెడ్ అవుట్ టు ద డెవ్స్ అండ్ డెవ్స్ హస్ క్రియేటెడ్ ఇస్ మాక్స్. పర్ఫెక్ట్, బాగానే ఉంది. తర్వాత ఈ మాక్స్ ఏం చేస్తారు వాళ్ళు? ఓకే, ఇలా ఉండాలి కాబట్టి దే విల్ బి క్రియేటింగ్ సంథింగ్ కాల్డ్ సోర్స్ కోడ్. అంతే కదా, ఒక సోర్స్ కోడ్ క్రియేట్ చేసుకుంటారు. నౌ ఎవరు క్రియేట్ చేస్తారండి? డెవలపర్స్. డెవలపర్స్ సోర్స్ కోడ్ క్రియేట్ చేసుకున్నారు. ఎలా ఉంటుంది సోర్స్ కోడ్? లెట్ మీ షో యూ దాట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇది సోర్స్ కోడ్. ఓకేనా? ఇఫ్ యూ సీ, లెట్స్ అస్యూమ్ దిస్ ఇస్ జావా బేస్డ్ అప్లికేషన్ అండ్ డెవలపర్ ఏంటి, కార్ట్ కోసం ఒకటి, చెక్అవుట్ కోసం ఒకటి, ఇలా మల్టిపుల్ కోడ్ రాసుకున్నారు. ఇప్పుడు డెవలపర్ అంతా ఏంటి, తన ల్యాప్టాప్లో కోడ్ రెడీగా ఉంది. బట్ ఈ కోడ్ నేను ఎప్పుడైనా కస్టమర్ ప్రొవైడ్ చేస్తానా? ఒకసారి ఆలోచించండి. మీరు Amazon.in ఎంటర్ చేస్తున్నారు కానీ మీరు అమెజాన్ కాల్ చేసి అమెజాన్ మీకు ఆ కోడ్ అంతా ప్రొవైడ్ చేసి అది మీ లోకల్లో రన్ చేసుకొని డిప్లాయ్ చేసుకుంటున్నారు లేదే. ఈ అమెజాన్ అనే కంపెనీ తన డెవలపర్స్ రాసిన సోర్స్ కోడ్ని ఏదో ప్రాసెస్ ఇంప్లిమెంటేషన్ చేసి ఒక దగ్గర డిప్లాయ్ చేసింది. యాజ్ ఎ కస్టమర్ ఐఎమ్ ట్రైంగ్ టు యాక్సెస్ ద అప్లికేషన్. ద సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై ఈ కార్ట్ కంపెనీ యాజ్ వెల్. నేను ఏమైతే ఈ కార్ట్ కంపెనీ బిల్డ్ చేస్తున్నానో ఆ కంపెనీలో ఫస్ట్ మహాదేవ్ అనే డెవలపరు తన డెవలప్మెంట్ టీమ్ అంతా కలిపి దే హావ్ రిటన్ ఆల్ ది సోర్స్ కోడ్. ఓకే, పర్ఫెక్ట్, లోకల్లో బాగా పనిచేస్తుంది. దే ఆర్ ట్రైంగ్ టు టెస్ట్ అప్లికేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్లీ ఫైన్. సో వాళ్ళ ఫ్రంట్ ఎండ్ ఏమో రియాక్ట్, బ్యాక్ ఎండ్ జావా, డేటాబేస్ కోసం MySQL మల్టిపుల్ క్రియేట్ చేసుకున్నారు. అది డెవలపర్ హెడేక్, వాళ్ళు ఏం ఇంప్లిమెంటేషన్ చేసుకుంటారు అనేది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఓకే, వేర్ ఇస్ దిస్, వన్ సెకండ్ గైస్. ఓకే, యా, సోర్స్ కోడ్ డెవలప్ అయిపోయింది. నెక్స్ట్ ఈ సోర్స్ కోడ్ అనేది ఏంటి? నార్మల్ కోడ్ అండి, అంతమించి ఏం కాదు. ఈ కోడ్ని కస్టమర్, నేను ఇప్పుడు కస్టమరే. ఓకే, లెట్స్ అస్యూమ్ ఐఎమ్ కస్టమర్. నీ కస్టమర్ని eCart.com అని ఎంటర్ చేస్తే నాకు పేజ్ ఓపెన్ అవ్వాలి. దట్స్ మై రిక్వైర్మెంట్. అంతే కదా. నేను eCart.com అని ఒక బ్రౌజర్లో ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా నాకు ఒక అప్లికేషన్ లోడ్ అవ్వాలి. బట్ ఇప్పుడు నా దగ్గర ఉంది సోర్స్ కోడ్ మాత్రమే. బట్ సోర్స్ కోడ్ బ్రౌజర్ ఎలా ఓపెన్ అవుతుంది? అవ్వదు కదా. సో మధ్యలో చాలా ప్రాసెస్ ఉంటాయండి. టెక్నికల్ ఏం చేస్తామంటే ఈ సోర్స్ కోడ్ని మనం డిప్లాయ్ చేయాలి. ఈ డిప్లాయ్ అంటే ఏంటి? డిప్లాయ్మెంట్లో ఏం టైప్స్ ఉన్నాయి? నేను ఇంకొక వీడియో చేస్తాను క్లియర్‌గా. వర్చువల్ మెషిన్స్ కోసం, కంటైనర్స్ కోసం, వాటి కోసం. బట్ ఒక సర్వర్‌లో డిప్లాయ్ చేస్తాను నేను. బట్ సోర్స్ కోడ్‌లో డిప్లాయ్ చేయలేం కాబట్టి మధ్యలో ఒక ప్రాసెస్ ఉంటదండి. దాన్ని బిల్డ్ ప్రాసెస్ అంటాం. ఓకే, ఈ బిల్డ్ ప్రాసెస్ ఉంటది. ఒక్కసారి బిల్డ్ అయిన అప్లికేషన్‌ని నేను ఒక సర్వర్‌లో డిప్లాయ్ చేస్తాను. కస్టమర్ ఎప్పుడైతే నా అప్లికేషన్ యాక్సెస్ చేస్తారో దిస్ అప్లికేషన్ విల్ బి గోయింగ్ టువర్డ్స్ దిస్ సర్వర్ అండ్ ఈ సర్వర్ నుంచి రిక్వెస్ట్ వెళ్తది. ఇక్కడి నుంచి రెస్పాన్స్ వస్తది నాకు. పర్ఫెక్ట్. సో ఏం చేస్తారు డెవలపర్స్? అంతా బాగానే ఉంది. ఇది టిపికల్ లైఫ్ సైకిల్ అండి. అంటే సోర్స్ కోడ్ నుంచి అప్లికేషన్ బిల్డ్ చేస్తారు. ఇక్కడ కావాలని ఇంకొక యూజ్ కేస్ కూడా పెట్టుకోవచ్చు మనం, టెస్ట్ చేయమని చెప్పి. సో సోర్స్ కోడ్ బిల్డ్ అవుతుంది, బిల్డ్ టెస్ట్కి వెళ్తుంది, టెస్ట్ నుంచి కావాలని డిప్లై కూడా తీసుకోవచ్చు. ఇట్స్ అగైన్ డిపెండింగ్ అపాన్ యువర్ కంపెనీ. బట్ దిస్ కంప్లీట్ ప్రాసెస్ కాల్డ్ as a రిలీజ్ సైకిల్. ఓకే, సో నార్మల్గా ఒకసారి మీరు డెవాప్స్ రోల్స్కి వెళ్ళిన తర్వాత మీ రిలీజ్ సైకిల్స్ ఏంటని అడగొచ్చు, లేకపోతే మీ ప్రొడక్షన్లో డిప్లాయ్మెంట్స్ ఎవరు చేస్తారని అడగొచ్చు. సో చాలా టర్మ్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ కోసం ఇప్పుడు అప్డే అవసరం లేదు మనకి. సో ఇప్పుడు ఏంటి, దీస్ ఆర్ టిపికల్
అప్లికేషన్ రిలీజ్ సైకిల్. పర్ఫెక్ట్. సో ఇక్కడ దాకా బానే ఉంది. ఎవ్రీవన్ ఈస్ ఏబుల్ టు హ్యాపీలీ వర్క్ ఆన్ ఇట్. డెవలపర్స్ డెవలప్‌మెంట్ చేసుకుంటున్నారు. టెస్టర్స్ టెస్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళు లోకల్‌లో బిల్డ్ చేసుకున్నారు. డిప్లాయ్ చేసుకున్నారు. బానే ఉంది. రైట్? నౌ ఇప్పుడు ఇక్కడ చూస్తే 2 రకాల రోల్స్ ఉన్నాయి. ఫస్ట్ రోల్ ఎవరిది? డెవలపర్స్. ఏం చేశారు డెవలపర్స్? తన అప్లికేషన్‌ని ఈ సోర్స్ కోడ్ రాయడంలో హెల్ప్ అయ్యారండి మనకి. అంటే ఇందాక ఏమైతే మీకు ఒక ఐడియా ఉందో, ఐడియాని ఇలా బిల్డ్ చేయడం, ఈ బ్యాక్ ఎండ్‌లో ఈ కార్ట్ కోసం, ఈ షిప్పింగ్ అడ్రెస్ కోసం, దీనికి బ్యాక్ ఎండ్‌లో కావాల్సిన ఫంక్షనాలిటీ అంతా కూడా డెవలపర్స్ రాశారు. ఇదిగోండి ఇది. సో ఇదంతా బానే ఉంది. నెక్స్ట్ థింగ్ ఎవరొచ్చారు పిక్చర్‌లోకి? టెస్టర్స్ కేమ్ ఇంటూ పిక్చర్. ఓకే. వాళ్ళేం చేశారు? ఓకే. ఈ అప్లికేషన్ బగ్స్ ఉన్నాయా? ఆ బగ్స్ ఉండి ఎలా వాలిడేట్ చేయాలి? అది మాన్యుయల్ టెస్టింగా? లేకపోతే ఫంక్షనల్ టెస్టింగా? ఆటోమేషన్ టెస్టింగా? పెర్ఫార్మన్స్ టెస్టింగా? ఇలా మల్టిపుల్ టెస్టింగ్స్ పెర్ఫార్మ్ చేశారు. బానే ఉంది. కాకపోతే ఇప్పుడు మీ దగ్గర ఉన్న సోర్స్ కోడ్‌ని అప్లికేషన్‌లో డిప్లాయ్ చేయాలి కదా! సో అప్పుడేం చేస్తాం మనం? దేర్ విల్ బి వన్ మోర్ టీమ్ కాల్డ్ ఆపరేషన్స్ టీమ్. ఓకే. ఆపరేషన్స్ టీమ్ ఏం చేస్తారు? ఓకే. ఓకే డెవలపర్స్ మీరు మీ అప్లికేషన్ బిల్డ్ చేశారు కాబట్టి మాకు హ్యాండ్ ఓవర్ చేయండి. మేమేం చేస్తాము? అప్లికేషన్ డిప్లాయ్ చేస్తాం. ఎందుకంటే అప్లికేషన్ డిప్లాయ్ చేయకపోతే కస్టమర్ యాక్సెసిబిలిటీ అనేది జరగదు. సో డెవలపర్స్ ఏం చేస్తారు? ఓకే. ఇది మేము రాసిన సోర్స్ కోడ్. మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము. మీరు వెళ్లి ఆపరేషన్స్ టీమ్ కాబట్టి బిల్డ్ చేసి డిప్లాయ్ చేయండి. పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఇంకొక టీమ్ వచ్చింది. ఎవరండి? ఆపరేషన్స్ టీమ్. వీళ్ళేం చేస్తారండి ఆపరేషన్ టీము? సర్వర్స్ పర్చేస్ దగ్గర మొదలుపెడితే, అంటే సర్వర్స్ కావాలి కదా వీళ్ళకి. ఎందుకంటే అప్లికేషన్ ఎక్కడో డిప్లాయ్ చేయాలి. సర్వర్స్ దగ్గర మొదలుపెడితే, వాటి లోపలున్న ప్యాకేజెస్ ఇన్‌స్టాలేషన్ గాని, ఓకే. నెక్స్ట్ వాటికి కావాల్సిన కాన్ఫిగరేషన్స్ కానీ, మొత్తం సెటప్ అంతా వీళ్ళు చేస్తారు. ఓకే. నెక్స్ట్ సెటప్ అంతా చేసిన తర్వాత, ఇక్కడ ఏమైతే సోర్స్ కోడ్‌లో మనకి బిల్డ్ చేసిన అప్లికేషన్ ఉంటదో, అంటే ఆర్టిఫాక్ట్స్ ఏమైతే ఉంటాయో, ఆర్టిఫాక్ట్స్ ఎవరికీ తెలియకపోతే, ఇందాక మనం చూసారు కదా సోర్స్ కోడ్ అని. ఈ సోర్స్ కోడ్ ఎప్పుడు కూడా మనం డైరెక్ట్ సర్వర్‌లో డిప్లాయ్ చేయరండి. ప్రతి సోర్స్ కోడ్‌ని కూడా వాట్ వి ట్రై టు డూ ఈస్ వి ట్రై టు బిల్డ్. ఇక్కడ మీకు చెప్పాను ఇందాక. ఇక్కడ ప్రతి సోర్స్ కోడ్‌ని బిల్డ్ చేస్తామని. బిల్డ్ చేసినప్పుడు ప్రతి అప్లికేషన్‌కి కూడా ఒక ఆర్టిఫాక్ట్ జనరేట్ అవుతదన్నమాట. ఈ ఆర్టిఫాక్ట్ ఏం చేస్తామంటే ఇక్కడి నుంచి ఆర్టిఫాక్ట్ తీసుకొని ఇక్కడ మనం క్రియేట్ చేసిన సర్వర్‌లో డిప్లాయ్ చేస్తాం. పర్ఫెక్ట్. సో ఇప్పుడేమైంది? మళ్ళీ మనం యూజ్ కేస్‌కి వద్దాం. శివ ఏం చేసాడు? ఒక ఐడియా ఉంది. ఆ ఐడియా రిప్రజెంటేషన్ కింద ఒక మాక్స్ కింద క్రియేట్ అయింది. అక్కడి నుంచి డెవలప్‌మెంట్‌కి వెళ్ళింది. డెవలపర్స్ ఒక ఫ్యూ మంత్స్ డెవలప్ చేశారు. తర్వాత టెస్టింగ్ చేశారు. ప్రొడక్షన్ పంపించారు. ఒకసారి ప్రొడక్షన్ పంపించినప్పుడు అప్లికేషన్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఓకేనా? సో, నేను మీకోసం ఆల్రెడీ అప్లికేషన్ డిప్లాయ్ చేసి పెట్టాను. సీ ఇప్పుడు ఓపెన్ చేశారనుకోండి. ఇది నా అప్లికేషన్. ఓకేనా? సో, ఏమైతే శివ కింద ఒక ఐడియా ఉందో, ఇప్పుడు ఈ ఐడియా మొత్తం ఒక అప్లికేషన్ కింద కన్వర్ట్ అయింది. ఇది అప్లికేషన్. ఓకే. ఇప్పుడు నేను కావాలంటే సన్ గ్లాసెస్ పర్చేస్ చేయాలనుకోండి. నాకు ఎన్ని కార్ట్స్ కావాలి? ఒక 3 సన్ గ్లాసెస్ కావాలి. యాడ్ టు కార్ట్. ఓకే. నా అడ్రెస్ మెన్షన్ చేస్తాను ఇక్కడ. నేను మౌంట్ అవెన్యూలో ఉంటాను. కాలిఫోర్నియా. నెక్స్ట్ ఏం చేస్తాను? పేమెంట్ చేస్తున్నాను. పర్ఫెక్ట్. యువర్ ఆర్డర్ ఇస్ కంప్లీట్. నాకు నా సన్ గ్లాసెస్ పాపులేట్ అయిపోతాయి. సో, ఇది ఒక అప్లికేషన్. ఇక్కడి దాకా బానే ఉంది. ఏంటి? డెవలప్ చేసారు అప్లికేషన్‌ని. టెస్టర్స్ ఏమో టెస్ట్ చేసారు అప్లికేషన్‌ని. ఆపరేషన్స్ టీమ్ ఏం చేశారు? ఈ అప్లికేషన్ యొక్క సోర్స్ కోడ్‌ని తీసుకొని, దాన్ని బిల్డ్ చేసి, అప్లికేషన్‌ని సర్వర్స్‌లో డిప్లాయ్ చేశారండి. ఓకే. ఇక్కడ దాకా అందరికి క్లారిటీ ఉంది కదా! ఒకవేళ లేకపోతే ఒక్కసారి పాజ్ తీసుకొని, మళ్ళీ అంతా రివైజ్ చేసుకోండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసింది. అప్లికేషన్ సోర్స్ కోడ్ దగ్గర మొదలుపెట్టిన జర్నీ. ఇంకా క్లారిటీ చెప్పాలంటే మన ఐడియా స్టార్ట్ అయింది. ఐడియా నుంచి మాక్స్ నుంచేమో సోర్స్ కోడ్ ఏమో మల్టిపుల్ సోర్స్ కోడ్ కింద బిల్డ్ అయింది. తర్వాత దాన్ని బిల్డ్ చేసాం అప్లికేషన్‌ని. టెస్ట్ చేసిన అప్లికేషన్‌ని. తర్వాత ఆపరేషన్స్ టీమ్ వచ్చి ఆ అప్లికేషన్‌ని డిప్లాయ్ చేశారు. పర్ఫెక్ట్. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ రైట్ నౌ. నౌ ఒక్కసారి అప్లికేషన్ బిల్డ్ చేసిన తర్వాత, అప్లికేషన్ క్రియేట్ అయిపోయిన తర్వాత టిపికల్‌గా ఈ డెవలపర్ యొక్క రోల్ అయిపోయినట్టేనండి. నార్మల్‌గా డెవలపర్ రోల్ ఎందులో వస్తది? నా అప్లికేషన్ బిల్డ్ కోడ్ రాసానా లేదా? ఓకే. ఏవైనా యూనిట్ టెస్ట్ కేస్ ఉంటే రాసుకున్నానా లేదా? నా లోకల్‌లో వర్క్ అవుతుందా లేదా? ఓకే. ఇలాంటివన్నీ జనరల్ డెవలపర్ చూస్తారు. ఒక్కసారి అప్లికేషన్ ఆపరేషన్స్ టీమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వీరేం చేస్తారు? ఓకే. ఈ అప్లికేషన్ మొత్తం బిల్డ్ చేసి సర్వర్‌లో డిప్లాయ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ నాది. ఓకే. సో, సర్వర్‌లో డిప్లాయ్ చేసేసాను. సో, సర్వర్‌లో డిప్లాయ్ చేసాక ఏమైంది? ఎవరైతే కస్టమర్ నా అప్లికేషన్ హిట్ చేస్తున్నారో ఆటోమేటిక్‌గా నా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. పర్ఫెక్ట్.
ఓకే, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. ఇది లోఫర్స్ కొంటున్నాను, యాడ్ కార్ట్, ఇఫ్ పేమెంట్ నేను కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాను, ప్లేస్ ఆర్డర్, పర్ఫెక్ట్ ప్లేస్ ఇన్ ఆర్డర్. నా ఇప్పుడు ఏమైంది, అంతా బాగానే ఉందండి, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. సో ఇప్పుడు ఈ లైఫ్ సైకిల్లో మీరు అర్థం చేసుకుంటే డెవలపర్స్ ఉన్నారు, టెస్టర్స్ ఉన్నారు, అలాగే ఆపరేషన్స్ కూడా ఉన్నారు, రైట్? నా ఒకసారి అప్లికేషన్ ఆపరేషన్స్ టీమ్ ఏం చేస్తుంది, సారీ, ఆపరేషన్స్ టీమ్ వీళ్ళు ఏం చేస్తున్నారు, అప్లికేషన్ బిల్డ్ చేసి డిప్లాయ్ చేశారు, రైట్? ఒకసారి డిప్లాయ్ అయిపోయిన తర్వాత ఆ అప్లికేషన్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా, అప్లికేషన్ ప్రొడక్షన్ ఎలా వర్క్ అవుతుంది, దాని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అప్లికేషన్ కస్టమర్స్ ఎక్కువ యూస్ చేస్తున్నప్పుడు అప్లికేషన్ హ్యాండిల్ చేయగలుగుతుందా లేదా. సో ఇలాంటివన్నీ కూడా ఈ ఆపరేషన్స్ టీమ్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీస్. ఓకే, ఎందుకంటే వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ప్రొడక్షన్లో అప్లికేషన్ ఎప్పుడు డౌన్ అవ్వకూడదు. ఓకే, ద ఆపరేషన్స్ టీమ్ మెయిన్ ఇంటెన్షన్ ఈస్ టు మేక్ షూర్ అప్లికేషన్ షుడ్ బి యాక్సెసిబుల్ అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ టు ద కస్టమర్స్. సో దానికి ఏమైతే అవసరం అన్ని చేస్తారన్నమాట ఆపరేషన్స్ టీమ్. ఓకే, బట్ డెవలపర్స్ ఇంటెన్షన్ ఏంటి ఎప్పుడు, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, బిజినెస్ ఓనర్, నా రిక్వైర్మెంట్ ఏంటి, ఓకే, వెర్ ఇస్ ద డయాగ్రామ్స్, ఇక్కడ పేమెంట్ మెథడ్ బాగాలేదు, కొంచెం ఏమైనా పేమెంట్ మెథడ్ మారుద్దామా, స్లైట్గా మాడిఫికేషన్ చేద్దాం, లేదు మనం పేమెంట్ మెథడ్ ఓన్లీ కార్డ్ ఒకటే ఎలా చేస్తాం ఇప్పటి వరకు, మేబీ యూపీఐ కూడా యాడ్ చేద్దాం, యూపీఐ యాడ్ చేద్దాం, లేకపోతే క్యూఆర్ కోడ్ ఎనేబుల్ చేద్దాం, లేకపోతే క్యాష్ ఆన్ డెలివరీ ఫంక్షనాలిటీస్ యాడ్ చేద్దాం. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు కూడా డెవలపర్స్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు టు డెవలప్ ద అప్లికేషన్, ఓకే, టు డెవలప్ ద అప్లికేషన్ అండ్ యాడ్ ఆన్ న్యూ ఫీచర్స్, కొత్త ఫంక్షనాలిటీస్ యాడ్ చేస్తూనే ఉంటారండి. అది ఒక వాళ్ళ యొక్క మెయిన్ ఇంటెన్షన్, డెవలపర్స్ మనం హైర్ చేసుకున్నందుకు. వేర్ యాజ్ ఆపరేషన్ టీమ్ మెయిన్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, ప్రొడక్షన్లో అప్లికేషన్ యొక్క ఓకే రిలయబిలిటీ ఎలా ఉంది, ఓకే, యూజర్స్ అందరూ యాక్సెసిబిలిటీగా ఉందా లేదా, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఉన్నాయా, వీళ్ళు ఇది మెయిన్ చూసుకుంటారు అన్నమాట. బట్ డెవలపర్స్ ఏంటి ఇప్పుడు అప్లికేషన్ కొత్త ఫంక్షన్స్ ఎలా డెవలప్ చేయాలి, కొత్త ఫీచర్స్ ఎలా యాడ్ చేయాలి చూసుకుంటారు. ఓకే, నా సరే ఇక్కడ దాకా బాగానే ఉంది. శివ హ్యాపీ, ఎందుకంటే తను కంపెనీ ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు, తన అప్లికేషన్ ఏమో ప్రొడక్షన్లోకి వెళ్ళింది, అందరూ బాగా పర్చేస్ చేస్తున్నారు, ఇఫిసి ఈ ఫంక్షనాలిటీ కూడా పనిచేస్తుంది. ఓకే, సో మీరు ఎప్పుడైతే జీపీపీలో మెన్షన్ చేస్తారో ఆటోమేటిక్గా మనకి పౌండ్స్లో కనిపిస్తుంది. సో ఒక రిలీజ్ బాగానే ఉంది, అంటే ఇది ఒక వర్షన్. తర్వాత శివ ఏం చెప్పారంటే ఓకే, నాకు కొత్త ఫంక్షనాలిటీస్ కావాలి, ఏమని, ఓకే, లెట్ మీ డూ వన్ థింగ్, ఎప్పుడైతే కస్టమర్ యాడ్ చేసుకుంటారో కార్ట్లోకి ఇక్కడ పేమెంట్ మెథడ్ మారాలండి, ఓకేనా, పేమెంట్ మెథడ్ మారాలనుకుంటారు. ఇప్పుడు ఏం చేసే డెవలపర్స్, ఓకే శివ, నెక్స్ట్ మహాదేవ్ వచ్చారు పిక్చర్లో, ఏంటి మహాదేవ్ డెవలపర్ కాబట్టి, ఓకే శివ, మా టీంతో వర్క్ చేసి నేను కొత్త వర్షన్ని కొత్తగా రిలీజ్ చేస్తాను. ఏంటంటే ఏం చేస్తారన్నారు, రిలీజ్ చేస్తారన్నారు. ఆల్రెడీ మన దగ్గర వర్షన్ 1 ఉంది ప్రొడక్షన్లో, అంటే ఆల్రెడీ ఒక ఫంక్షనాలిటీ ప్రొడక్షన్లో ఉంది. ఇప్పుడు ఏంటి, కొత్తగా ఇంకొక వర్షన్ రిలీజ్ చేస్తున్నారన్నమాట. సో డెవలపర్ ఎప్పుడు అలా కొత్తగా ఫంక్షనాలిటీస్ యాడ్ చేస్తూనే ఉంటారండి. బట్ ఆపరేషన్స్ టీంలో మన పర్సన్ ఎవరైతే ఉన్నారో, హూ ఇస్ దట్ పర్సన్, ఆపరేషన్స్ లలిత. సో తినేమంటుందంటే మనం మరీ ఎక్కువ ఫంక్షనాలిటీస్ లోడ్ చేయొద్దు ప్రొడక్షన్లో, ఎందుకంటే ప్రొడక్షన్ ఏమైనా డౌన్ అయితే అది మా రెస్పాన్సిబిలిటీ. సో మా రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఎప్పుడు కూడా అప్లికేషన్ అందరికీ యాక్సెసిబుల్ ఉండేలా చూసుకోవాలి. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే అప్లికేషన్ అందరికీ యాక్సెసిబుల్ ఉంది, పర్ఫెక్ట్ బాగానే ఉంది. సో డెవలపర్స్ ఏమంటున్నారు ఇప్పుడు, ఓకే అప్లికేషన్ బాగానే ఉంది, మేము ఒక చిన్న కోడ్ మాత్రమే మారుస్తున్నాం, దానివల్ల ఏం ఎఫెక్ట్ రాదు, సో వర్షన్ 2ని మాడిఫై చేస్తాం. సో వర్షన్ 2 మళ్ళీ ఏం చేస్తారు వాళ్ళు, ఒక సోర్స్ కోడ్లో ఏదో ఒక చేంజ్ చేస్తారండి, చిన్న చేంజ్ చేశారనుకుందాం. ఏంటా చేంజ్, పేమెంట్లో మనకి ఏమైతే ఇక్కడ కొత్తగా ఫంక్షనాలిటీ ఉందో ఈ ఫంక్షనాలిటీ బదులు క్యూఆర్ కోడ్ రావాలి, అదొక ఫంక్షనాలిటీ యాడ్ చేశారన్నమాట వాళ్ళు. సో కోడ్లో చేంజ్ చేశారు, నెక్స్ట్ ఏం చేస్తారు, మళ్ళీ లోకల్లో బిల్డ్ చేసుకున్నారు, తర్వాత టెస్ట్ చేశారు, తర్వాత లోకల్ సర్వర్లో బాగా పనిచేస్తుంది, పర్ఫెక్ట్. ఇప్పుడు ఏం చెప్పారంటే ఆపరేషన్స్ టీమ్కి, ఓకే లలిత, ఇదిగో ఇది సోర్స్ కోడ్ మా దగ్గర బాగానే పనిచేస్తుంది, సో డెవ్లో డిప్లాయ్ చేయండి, టెస్ట్లో కూడా డిప్లాయ్ చేయండి, అలాగే ప్రొడక్షన్లో కూడా డిప్లాయ్ చేయండి. సో డెవ్ అండ్ టెస్ట్లో బాగానే పనిచేసింది అనుకుందాం, ఓకే, అప్లికేషన్ బాగుంది, ఫంక్షనాలిటీ బాగానే ఉంది. సో ఇప్పుడు ఏమైంది నెక్స్ట్, దే విల్ బి ట్రైంగ్ టు డిప్లాయ్ ద అప్లికేషన్ టు ప్రొడ్, ఓకే. సో ఒక రోజు అనుకుంటారు, ఏదో ఒక రోజు ఆ డేన ప్రొడక్షన్లో డిప్లాయ్మెంట్ జరిగిపోతుంది. సో ఇప్పుడు ఏమైంది,
డెవలపర్స్‌కి ఏమైతే కొత్త ఫంక్షనాలిటీస్ ఉన్నాయో, ఆ ఫంక్షనాలిటీస్ అన్నీ కూడా డెవలప్ చేసుకుంటున్నారు. కొత్త ఫంక్షనాలిటీస్ యాడ్ చేస్తున్నారు. ఆపరేషన్స్ టీమ్ ఏంటి? ఆ ఫంక్షనాలిటీస్ అన్నీ తీసుకొని అప్లికేషన్ డిప్లాయ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ వీళ్ళది. అట్ ద సేమ్ టైమ్ అప్లికేషన్స్ ఎటువంటి ఎఫెక్ట్ అవ్వకుండా మెయింటెనెన్స్ చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా వాళ్ళది. రైట్? నౌ సరే ఏమైతే శివ మన ఓనర్ ఉన్నారో తన ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గట్టు డెవలపర్స్ కోడ్ మార్చారు. ప్రొడక్షన్ పంపించారు. చూద్దాం ఏమవుతుందో. సో అయిపోయింది. డిప్లాయ్‌మెంట్ అయిపోయింది ఈరోజు. ఆపరేషన్స్ టీమ్ ఏం చెప్పారంటే అప్లికేషన్ డిప్లాయ్ చేసాం. సో, ఇప్పుడు టెస్ట్ చేస్తున్నారు అప్లికేషన్. ఓకే. సన్ గ్లాస్ యాడ్ చేద్దాం. ఒక 1 సన్ గ్లాస్ సరిపోతదిలెండి. యాడ్. ఓకే. పర్ఫెక్ట్. ఎవ్రీథింగ్ ఈస్ బానే ఉంది. నౌ పేమెంట్‌లో చిన్న మోడిఫికేషన్ చేశారు. ఓకే. నౌ ప్లేస్ ఆర్డర్. చూసారా? మొత్తం డౌన్ అయిపోయింది అప్లికేషన్. ఇందాక పనిచేసింది అప్లికేషన్. బట్ ఇప్పుడేమైంది? అప్లికేషన్ మొత్తం డౌన్ అయిపోయింది. ఇఫ్ యూ సీ ప్రాక్టికల్లీ నేను ఏమైతే అప్లికేషన్ రన్ చేస్తున్నానో ఫర్ ఎగ్జాంపుల్ సన్ గ్లాస్ వద్దు. ఐ వాంట్ టు గో ఫర్ వాచ్. ఓకే. వాచ్ యాడ్. సో, ఎప్పుడైతే డెవలపర్ ఈ ఒక్క మోడిఫికేషన్ చేసాడండి ప్లేస్ ఆర్డర్ మొత్తం డౌన్ అయిపోయింది. దే వర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. బట్ ప్రీవియస్‌గా ఇక్కడ ఏమైతే చేంజ్ చేశారో, ఈ చేంజ్ చేయకముందు బానే ఉందన్నమాట. సో, ఇప్పుడు ఎవరి హెడేక్ అంతా? మళ్ళీ అంతా లలిత హెడేక్. ఎందుకంటే ప్రొడక్షన్‌లో ఏవైనా జరిగితే ఇది వీళ్ళ టీమ్ రెస్పాన్సిబిలిటీ. సో, వీళ్ళేం చేస్తారు ఓకే. ఇందాక ఏమైతే అప్లికేషన్ ఉందో దానికి రోల్ బ్యాక్ చేస్తున్నాను నేను. ఓకేనా? సో, ఏమైతే అప్లికేషన్ ఇందాక పనిచేస్తుందో అది మేము రోల్ బ్యాక్ చేస్తాం. మీ అప్లికేషన్ ఎందుకు డౌన్ అయిందనేది రూట్ కాజ్ అనాలిసిస్ చేస్తాం మేము. ఓకే. సో, వీళ్ళు రోల్ బ్యాక్ చేసారు బ్యాక్ ఎండ్‌లో అంతా బానే ఉంది. సో, మళ్ళీ టెస్ట్ చేస్తున్నారన్నమాట ఇప్పుడు. ఓకే. సో, లెట్ మీ గో బ్యాక్. లెట్ మీ గో ఫర్ సంథింగ్ కాల్డ్ యాస్ బాంబూ గ్లాస్. యాడ్ టు కార్ట్. ఇఫ్ యూ సీ పేమెంట్. ఇప్పుడు పనిచేస్తుంది చూసారా? ఎందుకంటే రోల్ బ్యాక్ చేసేసారు బ్యాక్ ఎండ్‌లో. రైట్? సో, ఇదంతా ఎలా జరుగుతుందంటే నేను ఇంకొక బ్యాక్ ఎండ్‌లో నేను కొన్ని కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తాను ప్యారలెల్‌గా. సో దట్ మీకు రియలిస్టిక్ సినారియో ఉంటదని. సో, ఇప్పుడేమైంది? ఓకే. వర్షన్ 2లో ఇష్యూ ఉంది కాబట్టి వర్షన్ 1కొచ్చారు. అంటే బ్యాక్‌కొచ్చేసారన్నమాట. సో, ఏమవుతుంది సాఫ్ట్‌వేర్ వర్షనింగ్ అనేది ఎప్పుడు లైఫ్ సైకిల్ జరుగుతూనే ఉంటదండి. డెవలపర్స్ ఎప్పుడు కొత్త ఫంక్షనాలిటీ యాడ్ చేస్తూనే ఉంటారు. ఆపరేషన్స్ టీమ్ ఎప్పుడు కూడా ఆ అప్లికేషన్ ప్రొడక్షన్‌లో కరెక్ట్‌గా ఉందా? లేదా? అనే వెరిఫికేషన్ చేసుకుంటూ వెళ్తారన్నమాట. ఇప్పుడేమైంది? సో, ప్రాసెస్ ఎప్పుడు ఎలా జరగాలి? నాకు ఏమైతే ఐడియా ఉందో ఓకే. ఈ ఐడియాకి ఫస్ట్ ఇనీషియల్‌గా ఒక యూఐ డిజైన్స్ తీసుకున్నాను. తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి చూసుకున్నాను. అంటే సోర్స్ కోడ్ క్రియేట్ చేసే డెవలపర్స్. ఆ డెవలప్ చేసిన సోర్స్ కోడ్‌ని నెక్స్ట్ ఏం చేస్తున్నారు మళ్ళీ టెస్టింగ్ టీమ్ ఏమైతే ఉన్నదో వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు. టెస్ట్ చేసిన తర్వాత లేకపోతే ఇక్కడ ఒక పని చేద్దాం. సోర్స్ కోడ్‌ని ఆపరేషన్స్ టీమ్ బిల్డ్ చేస్తున్నారు. తర్వాత టెస్టర్స్ వాటిని టెస్ట్ చేస్తున్నారు. ఓకే. తర్వాత ఒకసారి బానే ఉంది అనుకున్నప్పుడు ఓకే. వన్ సెకండ్ వన్ మోర్ థింగ్. ఇక్కడ ఏం చేద్దామంటే ఫస్ట్ సోర్స్ కోడ్‌ని నార్మల్ యూనిట్ టెస్ట్ కేసులు రాసుకున్నారనుకోండి. టెస్ట్ అయింది. అక్కడి నుంచి బిల్డ్ అవుతుంది. ఓకే. బిల్డ్ అయింది మళ్ళీ ఏమవుతుంది? టెస్ట్‌కి వెళ్ళింది. సారీ బిల్డ్ అయింది ఆటోమేటిక్ డిప్లాయ్ చేస్తారు మనం. ఈ డిప్లాయ్‌ని ఏం చేస్తాం? ఓకే. సర్వర్ డిప్లాయ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఆపరేషన్స్ టీమ్ దీని అంతటిని మానిటర్ చేస్తది. ఓకే. మళ్ళీ ఏవైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి వాటిని అబ్జర్వ్ చేసుకుంటాం మనం. ఒక్కసారి ఇష్యూస్ మళ్ళీ ఉన్నప్పుడు మళ్ళీ వీటికి అలా రిపీట్ చేస్తామట. ఈ సైకిల్ రిపీట్ అవుతూనే ఉంటది. రైట్? నౌ ఇప్పుడు చూస్తే ఒక చిన్న ఫంక్షనాలిటీ డెవలపర్ మోడిఫై చేయడానికి, ప్రొడక్షన్‌లోకి వెళ్ళడానికి మధ్యలో చాలా చాలా గ్యాప్ ఉంది. ఎందుకంటే డెవలపరే బిల్డ్ చేయాలి. మాన్యువల్ స్టెప్స్ పెరుగుతూ ఉంటున్నాయండి ఇక్కడ. ఓకే. సో ఇప్పుడు ఏమైంది ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇండివిడ్యువల్ టీమ్స్ ఉన్నాయి. ఎవరి టీమ్ వాళ్ళదే. సో ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లమ్ ఏమవుతుంది? మల్టిపుల్ థింగ్స్ పెరిగిపోయినప్పుడు ఛాలెంజెస్ పెరుగుతాయన్నమాట. ఏంటి ఆ ఛాలెంజెస్ చూద్దాం ఫస్ట్. సో అప్లికేషన్ పరంగా మనకు అర్థమైందేంటి? ఒక అప్లికేషన్ అంటే ఏంటి? రిలీజ్ సైకిల్ ఎలా ఉంటది? అప్లికేషన్ ఫంక్షనల్స్ ఎలా యాడ్ చేస్తారో చూసాం కదా! నెక్స్ట్ ఏం చేద్దామంటే ఫస్ట్ దీని యొక్క ఛాలెంజెస్ చూద్దాం. ఓకే. ఏంటి ఆ ఛాలెంజెస్? కరెంట్ ఛాలెంజెస్ ఏంటి? కరెంట్‌లీ దేర్. ఓకే. ఫస్ట్ ఛాలెంజ్ మనకు బాగా కనిపిస్తున్న ఛాలెంజ్ ఏంటండి? నార్మల్‌గా డెవలపర్స్‌కి, ఆపరేషన్ టీమ్స్‌కి మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. ఏంటా కమ్యూనికేషన్ గ్యాప్? డెవలపర్స్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఎప్పుడు? అప్లికేషన్ డెవలప్ చేయాలి. ఆపరేషన్ టీమ్ యొక్క ఇంటెన్షన్ ఏంటి? ఆ అప్లికేషన్ డిప్లాయ్ చేసిన అప్లికేషన్ ఏమైతే ఉందో అది ప్రొడక్షన్‌లో పనిచేయాలి. సో, డెవలపర్స్ ఎప్పుడూ ఒకటే ఆలోచిస్తారు. నా కోడ్ ఎంత త్వరగా ప్రొడక్షన్‌కి వెళ్ళాలి. నేను కొత్త ఫంక్షనల్స్ ఏం యాడ్ చేయాలి. ఆపరేషన్స్ మాత్రం మీ కోడ్ ఎన్ని సార్లు వెళ్తుందని కాదు. ఎంత రిలయబుల్‌గా ఉందని చూసుకుంటారన్నమాట. నౌ అట్ ద సేమ్ టైమ్ డెవలపర్స్ ఏం చెక్ చేస్తారు? నేను నా కోడ్‌లో మాత్రం ఫోకస్ పెడతాను. ఈ అప్లికేషన్ ఎక్కడ డిప్లాయ్ అవుతుందనే సంగతి నాకు అవసరం లేదు.
రైట్? బట్ మన ఆపరేషన్స్ టీమ్ ఏమనుకుంటారు, ఓకే, అది మాకు చాలా అర్జెంట్. ఎందుకంటే మీరు కోడ్ మీద ఫోకస్ పెడతారు. మేము ఇన్ఫ్రా మీద ఫోకస్ పెడతాం. మేము అప్లికేషన్ మీద డిప్లాయ్‌మెంట్ మీద ఫోకస్ చేస్తాం. మేము పర్ఫార్మెన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాం. సో 2 టీమ్స్ 2 డిఫరెంట్‌గా ఉంటున్నాయండి. ఎవరి వెర్షన్ వాళ్ళది, ఎవరి స్ట్రాటజీ వాళ్ళది. ఓకే. నెక్స్ట్ ఇలా ఎవరి టీమ్స్ వాళ్ళు ఉండడం వల్ల ఆబ్వియస్‌గా ఏమవుతుంది, రిలీజెస్ లేట్ అయిపోతాయి. రిలీజెస్ లేట్ అవుతాయి. ఎందుకు? ఎవరి ఫంక్షనాలిటీస్ వాళ్ళది. 2 డిఫరెంట్ టీమ్స్. సో రిలీజ్ అనేది ఆటోమేటిక్‌గా లేట్ అవుతూనే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఓకే. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల రిలీజెస్ అవుతున్నాయి. లేట్ అవుతున్నాయి. నెక్స్ట్ ఏంటి? రెస్పాన్సిబిలిటీస్ డిఫరెంట్. ఎవరి రెస్పాన్సిబిలిటీ డిఫరెంట్ అండి? మన డెవలపర్స్ ఒక రెస్పాన్సిబిలిటీస్, ఆపరేషన్స్ ఒక రెస్పాన్సిబిలిటీస్, ఎవరి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళవి. సో డెవలపర్ ఏంటి? కోడ్ మీద ఫోకస్ చేస్తారు. ఆపరేషన్స్ టీమ్ వాళ్ళ యొక్క అప్లికేషన్ ఆపరేషన్ ఫోకస్ పెడతారన్నమాట ఇక్కడ. నౌ డెవలపర్ ఏమైతే సోర్స్ కోడ్ రాసుకున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర జావా అప్లికేషన్ ఉంది. ఈ జావా అప్లికేషన్ ఎలా బిల్డ్ చేయాలో నాకు తెలుసు. నేను డెవలపర్ కాబట్టి. బట్ ఈ ఇన్ఫర్మేషన్ నేను ఆపరేషన్ టీమ్ కూడా పాస్ చేయాలి కదా! ఎందుకు? అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ద ఆపరేషన్స్ గై విల్ బి డిప్లాయింగ్ మై అప్లికేషన్ టు ద రెస్పెక్టివ్ ఎన్విరాన్మెంట్. సో తనకి నేను క్లియర్ డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేయాలి. కాకపోతే ఏమవుతుంది ఇక్కడ? రెస్పాన్సిబిలిటీ డిఫరెంట్ కాబట్టి దేర్ ఇస్ ఎ గ్యాప్ అగైన్. ఓకే. ఆన్ హూ ఆర్ పెర్ఫార్మింగ్ ఆన్ వాట్ ఆపరేషన్స్. హూ ఆర్ పెర్ఫార్మింగ్ దేర్ రోల్స్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఎవరి రెస్పాన్సిబిలిటీ డిఫరెంట్ కాబట్టి నెక్స్ట్ ఏమవుతుంది, ఓకే, నీ సోర్స్ కోడ్ నువ్వు చూసుకుంటున్నావు. నా ఆపరేషన్ నేను చెక్ చేసుకుంటున్నాను. అట్ ది సేమ్ టైమ్ దేర్ మైట్ బి వన్ మోర్ టీమ్ దట్ కమ్స్ ఇంటూ పిక్చర్. ఎవరంటే వాళ్ళు సెక్యూరిటీ టీమ్ వస్తది పిక్చర్‌లోకి. వాళ్ళేం చెప్తారు, ఓకే, అప్లికేషన్ రాసుకుంటుంది. డిప్లాయ్‌మెంట్స్ ఏమో ఆపరేషన్ టీమ్ చూసుకుంటుంది. మధ్యలో ఈ స్కాన్స్ పరిస్థితి ఏంటి? అన్నీ జరుగుతున్నాయా లేదా? అంటే మీ కోడ్ టెస్ట్ అవుతుందా లేదా? లేకపోతే మీ వల్నరబిలిటీస్ వెరిఫై అవుతున్నాయా లేదా? మీరు ఏమైతే ఇన్‌ఫ్రాలో డిప్లాయ్ చేస్తున్నారో ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆహ్, హ్మ్. ఫిక్సెస్ జరుగుతున్నాయా లేదా? ఏమైనా బగ్స్ ఉన్నాయా లేదా? ఇలాంటివన్నీ సెక్యూరిటీ స్కాన్స్ చూసుకుంటామన్నమాట. సో, దీనికి స్పెషల్‌గా టీమ్ ఉంటుందండి ఇప్పుడు. కాల్డ్ డెవ్‌సెకాప్స్ టీమ్. ఓకే. సో, ఈ డెవ్‌సెకాప్స్ మీద కావాలంటే డిఫరెంట్ వీడియో చేస్తాను. బట్ దేర్ విల్ బి సెపరేట్ టీమ్ విచ్ విల్ బి హెల్పింగ్ అస్ టు ఇంప్లిమెంట్ ఆల్ ద సెక్యూరిటీ యాస్పెక్ట్స్. ఓకే. వాళ్ళకి సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటి, ఇంకొక టీమ్ ఉంటది మళ్ళీ. ఎవరు వాళ్ళు? దే ఆర్ సంథింగ్ కాల్డ్ టెస్టర్స్. దే క్యాన్ బి మాన్యుయల్ టెస్టర్స్ అవ్వచ్చు, ఆర్ ఆటోమేషన్ టెస్టర్స్ అవ్వచ్చు, ఆర్ పెర్ఫార్మన్స్ టెస్టర్స్ అవ్వచ్చు. ఆర్ దే క్యాన్ బి ఎనీ సార్ట్ ఆఫ్ ఏపీఐ టెస్టర్స్ కానీ, డేటాబేస్ టెస్టర్స్ ఎవరైనా పర్లేదు. సో దేర్ ఇంటెన్షన్ ఇస్ టు మేక్ ష్యూర్ దే విల్ బి టెస్టింగ్ ఎ స్పెసిఫిక్ ఫంక్షనాలిటీస్. ఓకే. మన ఫంక్షనాలిటీ ఏంటి? ఇది మన అప్లికేషను. ఈ ఫంక్షన్స్ అన్నీ వర్క్ అవుతున్నాయా లేదా? ఈ ఈ నిజంగా రియల్‌గా జరుగుతుందా లేదా ట్రాన్సాక్షన్స్? బ్యాక్ ఎండ్‌లో డేటా అప్‌డేట్ అవుతుందా లేదా? ఈ అప్లికేషన్ టు అప్లికేషన్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది? ఇవంతా టెస్ట్ చేస్తూనే ఉంటారండి. ఓకే. సో ప్రెజెంట్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఆటోమేషన్ టెస్ట్ లేవు కాబట్టి లెట్స్ అస్యూమ్ దే ఆర్ డూయింగ్ మాన్యువల్లీ ఓన్లీ. ఓకే. ఎవ్రీథింగ్ దే ఆర్ పెర్ఫార్మింగ్ మాన్యువల్లీ. Right? Now, if you observe carefully, let me come back here. Okay. There is separate team here called as development team. ఎవరండి వీళ్ళు? మనకి ఒక టీమ్ ఉంది. డెవలప్‌మెంట్ టీమ్. వీళ్ళు అప్లికేషన్ డెవలప్ చేస్తారు. ఇంకొక టీమ్ ఉంది మన దగ్గర. వీళ్ళందరూ ఎవరండి? దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాస్ ఆపరేషన్స్ టీమ్. అండ్ ఇంకో టీమ్ వచ్చింది కొత్తగా ఇప్పుడు. టెస్టింగ్ టీమ్ అని. ఓకే. వీళ్ళందరికీ కామన్‌గా ఉన్నది ఏంటి ఇప్పుడు? ఒకొక్క టీమ్ వచ్చింది. డెవాప్స్ టీమ్ అని. ఓకేనా? సో, మనకి ఏమైతే ఛాలెంజెస్ ఉన్నాయో, మనకేంటంటే ఛాలెంజెస్, డెవలపర్ మాత్రం చూసి చెక్ చేసుకుంటున్నాడు. ఆపరేషన్స్ టీమ్ ఆపరేషన్ వరకు మాత్రమే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. వాళ్ళకి డెవలప్‌మెంట్ ఎలా చేయాలో తెలీదు. సెక్యూరిటీ టీమ్ ఏం చెప్తుంది? నా సెక్యూరిటీస్ ఇంప్లిమెంటేషన్ చేయాలంటున్నారు. టెస్టర్స్ ఏం చెప్తున్నారు? ఓకే. నా అప్లికేషన్ టెస్ట్ చేసుకుంటా చెప్తున్నారు. సో, బేసికల్లీ సెక్యూరిటీ గాని, టెస్టింగ్ గాని, ఆపరేషన్స్ కానీ వీళ్ళందరూ ఇండివిడ్యువల్ టీమ్స్‌గా వర్క్ చేస్తున్నారన్నమాట. ఎప్పుడైతే మల్టిపుల్ టీమ్స్ పెరుగుతూ ఉంటాయో ఆటోమేటిక్‌గా ఏం జరుగుతదండి? విల్ బి హావింగ్ మోర్ ఆఫ్ ఎ మాన్యుయల్ వర్క్. అంతే గదా! టీమ్స్ అందరూ ఇండివిడ్యువల్ వర్క్ చేసుకుంటారు. ఎవరి టీమ్ వాళ్ళది. ఈ ప్రాసెస్ ఆటోమేషన్ బదులు మాన్యువల్‌గా చెక్ చేసుకుంటానంటే చాలా ఇబ్బందులుంటాయి మనకి. ఏంటది? ఫస్ట్ థింగు నేను ఏమైతే అప్లికేషన్ క్రియేట్ చేసుకున్నానో, అంటే ఇందాక ఏమైతే సోర్స్ కోడ్ రాసుకున్నానో, ఇక్కడ ఇదంతా సోర్స్ కోడ్. ఇదేం చేస్తాను నేను? నా సోర్స్ కోడ్‌ని ఇది క్లియర్ అబ్జర్వ్ చేయండి. ఈ సోర్స్ కోడ్‌ని మాన్యుయల్‌గా బిల్డ్ చేస్తాను.
అంటే ఒక బిల్డ్ టూల్ ఉపయోగించి బిల్డ్ చేస్తున్నాను. నెక్స్ట్ బిల్డ్ టూల్ అంటే కూడా తెలియకపోతే మీకు నెక్స్ట్ నేను ఒక 2, 3 వీడియోస్ చేస్తానని చెప్పాను కదా! డెవాప్స్ టూల్స్ మీద ఒక వీడియో చేస్తాను. ఇన్ థట్ ఐ విల్ బి ఎక్స్‌ప్లెయినింగ్ బిల్డ్ టూల్స్ అంటే ఏంటి? మనకి ఏమేమి బిల్డ్ టూల్స్ ఉన్నాయో కూడా క్లియర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ బిల్డ్ చేసిన తర్వాత మనకి ఏమైతే సర్వర్స్ కావాలో ఆ సర్వర్స్‌ని కూడా మాన్యువల్ క్రియేట్ చేస్తామన్నమాట. మాన్యువల్ క్రియేషన్ ఆఫ్ సర్వర్స్. ఓకే. ఈ సర్వర్స్‌లో మన ఆర్టిఫాక్ట్‌ని డిప్లాయ్ చేయాలి కాబట్టి అంటే ఇక్కడ ఏమైతే బిల్డ్ అయిందో ఆ బిల్డ్‌ని డిప్లాయ్ చేయాలి కాబట్టి మాన్యుయల్‌గా మనం డిప్లాయ్ చేస్తాం అప్లికేషన్. ఓకే. నెక్స్ట్ ఈ మాన్యువల్ అప్లికేషన్ తర్వాత మనం ఏం చేస్తాం? మాన్యుయల్‌గా అప్లికేషన్స్‌ని ఆపరేషన్స్ టీమ్ పెర్ఫార్మ్ చేస్తదన్నమాట. అంటే అప్లికేషన్ అప్ ఉందా లేదా? లేకపోతే డేటాబేస్ ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయా లేదా? ఇలాంటివన్నీ కూడా మాన్యువల్ జరుగుతూ వెళ్తుందండి. రైట్? అంటే ఏంటి? ఐదర్ దే క్యాన్ బి క్రియేటింగ్ సమ్ స్క్రిప్ట్స్ టు ఎగ్జిక్యూట్ అండ్ ఆల్. బట్ ప్రతి ఆపరేషన్ కూడా మాన్యువల్‌గా జరుగుతుంది. ఆఖరికి మన టెస్టర్స్ కూడా మాన్యుయల్‌గానే టెస్ట్ చేస్తున్నారు. ఓకే. సో, ఇఫ్ యూ అబ్జర్వ్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ మాన్యుయల్ వర్క్. మాన్యువల్ వర్క్ ఏమవుతుంది ఇప్పుడు? ఏ కంపెనీలో అయినా సరే మాన్యువల్ వర్క్ పెరిగిందనుకోండి ఆటోమేటిక్‌గా ఏమవుతది? అప్లికేషన్ డిప్లాయ్‌మెంట్ అనేది స్లో అయిపోతది. ఎందుకంటే ఇంత మాన్యువల్ జరగాలనుకో ఫర్ ఎగ్జాంపుల్ శివ కొత్త ఐడియా వచ్చింది ఇంకోటి. ఆ ఐడియా ఇంప్లిమెంటేషన్ చేయాలనుకోండి ఇన్ని ప్రాసెస్ మాన్యువల్‌గా జరగాలి. సో, ఆటోమేటిక్‌గా తన అప్లికేషన్ డిప్లాయ్‌మెంట్ స్లోగా ఉంటది. ఓకే. నెక్స్ట్ అంతా మాన్యువల్‌గా చేయాలి కాబట్టి ఎవరు ఏం చేస్తున్నారని ట్రేస్ చేయడానికి చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు ఏం డిప్లాయ్ చేస్తున్నారు? ఎక్కడ డిప్లాయ్ చేస్తున్నారు? ఆ యాక్సెస్ ఇష్యూస్ ఇవన్నీ కూడా మాన్యువల్‌గానే మనం చూసుకుంటూ వెళ్తాం. ఓకే. ఒకవేళ ఏమైనా జరిగిందనుకోండి, ఇఫ్ సంథింగ్ డిజాస్టర్ హ్యాపెండ్ అంటే మన సర్వర్ సడెన్‌గా పనిచేయడం మానేసింది. ఆర్ అవర్ సర్వర్ గాట్ డిలీటెడ్. మళ్ళీ అదంతా రిప్లికేట్ చేయాలనుకుంటే ఇవన్నీ స్టెప్స్ మాన్యువల్‌గా చేయాలి. సో, రెప్లికేషన్ ఆఫ్ అవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఈస్ డిఫికల్ట్. ఓకే. ఇలా చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఏంటా ఇష్యూస్? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ హియర్ ఫస్ట్ మనకి కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. ఎవరి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళదే. సెక్యూరిటీ టీమ్ డిఫరెంట్, టెస్టింగ్ టీమ్ డిఫరెంట్ అండ్ మ్యాన్ లెవెల్ చాలా ఎక్కువుంది. ఇలాంటి ఛాలెంజెస్ చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడేం చేశారు? ఇవన్నీ జరగడం వల్ల మన అప్లికేషన్ ఏమైతే బిజినెస్ అప్లికేషన్ ఉందో, ఆ అప్లికేషన్ యొక్క రిలీజ్ ప్రాసెస్ స్లో అయిపోయిందన్నమాట. ఓకే. ఫైనల్లీ ఇవన్నీ ఏం చేస్తుందండి? దీస్ ఆర్ మేకింగ్ అవర్ అప్లికేషన్ స్లో. అవర్ అప్లికేషన్ స్లో అనకుండా అవర్ అప్లికేషన్ డిప్లాయ్‌మెంట్ స్లో. అంటే నేను ఏవైనా కొత్త ఫంక్షనాలిటీస్ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే, ఇన్ని రకాల మాన్యువల్ స్టెప్స్ జరిగి, ప్రొడక్షన్‌లోకి వెళ్ళడానికి టైం పడుతుంది. సో, ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? నాకన్నా ముఖ్యంగా నా కస్టమర్స్ త్వరగా ఫంక్షనాలిటీస్ మారుస్తూ వెళ్తున్నారు. సో, వాళ్ళకి బిజినెస్ ఎక్కువ పెరుగుతుంది. సో, అప్లికేషన్ డిప్లాయ్‌మెంట్ ఈస్ గెట్టింగ్ స్లో. రైట్? నౌ ఇప్పుడు మనకు ప్రాబ్లమ్ ఉంది గదా! ఈ ప్రాబ్లమ్‌ని డెవాప్స్ ఎలా సాల్వ్ చేస్తుంది? ఫస్ట్ థింగ్ చాలా మందికున్న మిస్‌కన్సెప్షన్ ఇప్పుడు ఏమైంది మనకి ఒక డెవలపర్ ఉన్నారు. డెవలపర్ తన డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ మాత్రం ఫోకస్ పెడుతున్నారు. ఆపరేషన్స్ ఏంటి? తను ఏమైతే ఇన్‌ఫ్రా గాని, నెట్‌వర్క్ గాని, డిప్లాయ్‌మెంట్స్ కానీ తన ఆపరేషన్స్ మీద మాత్రం ఫోకస్ పెడుతుంది. డెవలపర్‌కి, ఆపరేషన్ మధ్య చాలా గ్యాప్ ఉందండి. సో, ఇప్పుడు ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి ఏం చేశారంటే, వి హావ్ ఫార్మ్డ్ సంథింగ్ కాల్డ్ యాస్ ఎ డెవాప్స్ టీమ్. ఏం ఫార్మ్ చేసాం మనం? డెవాప్స్ టీమ్‌ని ఫార్మ్ చేసాం. ఓకే. నౌ ఈ డెవాప్స్ టీమ్ ఏం చేస్తది? మనకి ఇప్పటివరకు ఏమైతే ఛాలెంజెస్ ఉన్నాయో అది మిస్‌కమ్యూనికేషన్ అవ్వచ్చు, లేతే కాన్ఫ్లిక్ట్స్ అవ్వచ్చు, లేకపోతే మల్టిపుల్ ఇష్యూస్ వల్ల ఏమైతే రిలీజ్ లేట్ అవుతుందో, ఆ రిలీజ్ సైకిల్ యొక్క లేటెన్సీని డిక్రీజ్ చేస్తారన్నమాట. అంటే మీనింగ్ ఏంటి? రాపిడ్‌గా మన అప్లికేషన్‌ని ప్రొడక్షన్‌కి పంపించాల్సిన మెయిన్ రెస్పాన్సిబిలిటీ. ఫైన్. నౌ ఈ ప్రాసెస్‌లో వి హావ్ ఇంప్లిమెంటెడ్ సంథింగ్ కాల్డ్ యాస్ ఎ డెవాప్స్ టీమ్. ఈ డెవాప్స్ టీమ్ ఏం చేస్తున్నారసల? నార్మల్‌గా డెవాప్స్ టీమ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటండి? డెవ్‌ని, ఆప్స్ టీమ్‌ని కలిపి ఒక టీమ్ కింద ఫార్మ్ చేశారనేది మనకు తెలుసు. ఎందుకంటే ద నేమ్ ఇట్‌సెల్ఫ్ ఇండికేట్స్ డెవ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ డెవలప్‌మెంట్ అండ్ ఆప్స్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఆపరేషన్స్. నౌ ఈ డెవాప్స్ టీమ్‌ని ఎప్పుడైతే మనం ఫార్మ్ చేసామో, వీళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, వీళ్ళు డెవలపర్ ఒక టీమ్‌లో ఉంటారు. టెస్టర్స్ కూడా ఒకటే టీమ్‌లో ఉంటారు. ఆపరేషన్స్ అందరూ కలిపి ఒకటే టీమ్‌లో ఉంటారు. మొత్తం అందరూ కలిపి ఒక డెవాప్స్ టీమ్ కింద ఫార్మ్ అయ్యారిప్పుడు. ఇప్పుడేమవుతది? మన అప్లికేషన్ ఏమైతే డెవలప్ చేద్దాం అనుకుంటున్నామో, ఏమైతే డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నామో, అది రాపిడ్‌గా, ఫాస్ట్‌గా జరుగుతదండి. ఓకే. అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడేమైతే నేను సోర్స్ కోడ్ కొత్తగా ఇప్పుడు కొత్త ఫంక్షన్‌లు యాడ్ చేసుకున్నానిక్కడ. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ శివ అనే పర్సన్ మన ఓనర్ ఎవరైతే ఉన్నారో, ఓ కొత్త ఫంక్షన్‌లు యాడ్ చేయాలనుకుంటున్నారు. సో, ఇందాక ఏమైతే మాన్యుయల్‌గా జరిగిన ప్రాసెస్ అంతా ఉందో, ఓకే. వీటిలన్నిటిని కూడా
we will try to automate as much as possible. Okay, any application or any software that is having some sort of manual works, all those manual works will be eradicated by a team called as a DevOps team. And DevOps team will be trying to implement as much as automation as possible. అందుకే మనం DevOps టీంలో మెయిన్ రెస్పాన్సిబిలిటీ మనం చూసుకుంటుంది ర్యాపిడ్ స్కేల్ ఆఫ్ అప్లికేషన్స్ అంటారు. ఓకే, అంటే ఇప్పుడు ఏమైతే ఇందాక ఆపరేషన్స్ డెవలపర్స్ అందరూ వేరువేరుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలిపి మనం ఒక టీం ఫామ్ చేసుకున్నాం. సో ఇప్పుడు డెవాప్స్ టీంలో డెవాప్స్ ఇంజనీర్స్ ఉంటారంటే కాదండి, డెవాప్స్ అనేది ఒక టీం మాత్రమే. ఓకే, ఒక ప్రాసెస్ అనుకోండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఇంప్లిమెంటేషన్ చేయండి, ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తారు? ఈ ప్రాసెస్ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే కొన్ని టూల్స్ కావాలి మనకి. ఓకే, కొన్ని సాఫ్ట్వేర్స్ కావాలి. ఎందుకంటే మనం ఇందాక ఏమైతే ఛాలెంజెస్ ఉన్నాయో ఆ ఛాలెంజెస్ అన్నింటిని మనం ఎరాడికేట్ చేయడానికి మనకంటూ కొన్ని టూల్స్ అండ్ సాఫ్ట్వేర్స్ కావాలి. కాబట్టి వీ విల్ బి యూటిలైజింగ్ దోస్ టూల్స్ అండ్ విల్ బి ఇంప్లిమెంటింగ్ డెవాప్స్ మెథడాలజీ అండ్ విల్ బి ట్రైంగ్ టు మేక్ షూర్ అవర్ అప్లికేషన్ గోస్ టు ప్రొడక్షన్ అట్ ర్యాపిడ్ స్కేల్. ఓకే, సో నా ఇప్పుడు డెవలపర్ ఏంటి, డెవలప్మెంట్ ఒకటే కాదు, తనకు ఆపరేషన్స్ కూడా తెలిసి ఉంటుంది కొంచెం. అంటే ఏంటి, ఓకే నా అప్లికేషన్ బిల్డ్ చేసిన తర్వాత ఎలా డిప్లై అవుతుందో తెలుస్తుంది. ఆపరేషన్ టీమ్కి ఏంటి, ఓకే నాకు జావా అప్లికేషన్ ప్రొవైడ్ చేశారంటే దాన్ని ఎలా బిల్డ్ చేయాలి, ఈ నాలెడ్జ్ కూడా ఉంటుందన్నమాట. అందుకే ఇప్పుడు డెవ్ ఆప్షన్ కలిపి దే హావ్ కంబైన్డ్ ఎ న్యూ టీమ్ కాల్డ్ యాస్, న్యూ టీమ్ అనకూడదు, ఇట్స్ ఎ ఫార్మేషన్ ఆఫ్ టీమ్ జనరలీ. వి కంబైన్ టుగెదర్ ఇంటూ ఎ కంప్లీట్ న్యూ టీమ్ కాల్డ్ యాస్ డెవాప్స్ టీమ్. ఓకే, సో ఇప్పుడు నార్మల్గా ఇఫ్ యూ గో టు ఎనీ సార్ట్ ఆఫ్ వికీపీడియా డెఫినేషన్స్, DevOps, okay, what is DevOps? Basic question, okay, Wikipedia. Okay, DevOps is a methodology in the software development IT industry. Okay, చూసారంటే ఒక మెథడాలజీ, ఇందులో ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి ఒక మెథడాలజీ యూజ్ అ సెట్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ టూల్స్. ఓకే, నెక్స్ట్ ఏంటి, DevOps interacts and automates the work of software developer and IT operations as a meaning for improving the shortening of the life cycle. మీనింగ్ ఏంటి, ఓకే నాకు శివ అనే పర్సన్ ఎవరైతే ఓనర్ ఉన్నారో తన అప్లికేషన్ని ప్రొడక్షన్లో పంపించినప్పుడు వీలైనంత వరకు ఆటోమేట్ చేసి నా డెవ్ యొక్క రోల్స్ని ఆటోమేట్ చేస్తాను, అలాగే నా ఆపరేషన్స్ యొక్క రోల్స్ని ఆటోమేట్ చేస్తాను, నా టెస్టర్ యొక్క రోల్స్ని ఆటోమేట్ చేస్తాను. ఇవన్నీ ఆటోమేట్ చేయడం ద్వారా ఏంటి, నా అప్లికేషన్ చాలా ఫాస్ట్గా ప్రొడక్షన్లో డిప్లై అవుతుంది. రైట్, సో నౌ ఐ హోప్ యూ గైస్ అండర్స్టూడ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ డెవాప్స్. సో డెవాప్స్ అంటే అదేమి టూల్స్ కాదండి, చాలా మంది డెవాప్స్ అంటే టూల్స్ అనుకుంటారు. డెవాప్స్ అంటే టూల్స్ కాదు. మనం ఇప్పుడు ఏమైతే ఇందాక మాట్లాడుకున్నామో ఒక అప్లికేషన్ స్టార్టింగ్ నుంచి డిప్లాయ్మెంట్ చేసే వరకు మధ్యలో రకరకాల స్టేజెస్ ఉంటాయన్నమాట. వాటిని అన్నిటిని ఇంప్లిమెంటేషన్ చేయడానికి మల్టిపుల్ టీమ్స్ ఉంటారు. ఆ టీమ్స్ అన్నింటిని కంబైన్గా చేసి ఒక న్యూ టీమ్గా ఫామ్ చేసుకున్నాం, దట్స్ డెవాప్స్ టీమ్. సో దట్ ఎందుకు అవసరం అంటే మన అప్లికేషన్ని ర్యాపిడ్గా ప్రొడక్షన్లో పంపించాలి. ఇప్పుడు డెవాప్స్ టీంలో ఎవరు ఉంటారండి, డెవాప్స్ టీంలో డెవలపర్స్ ఉంటారు, టెస్టర్స్ ఉంటారు, డెవాప్స్ ఇంజనీర్స్ ఉంటారు, క్లౌడ్ ఇంజనీర్స్ ఉంటారు, ఇలా మల్టిపుల్ టీమ్స్ అందరూ ఉంటారు అన్నమాట. బట్ అందరు ఇంప్లిమెంటేషన్ చేసింది డెవాప్స్ మెథడాలజీ. రైట్, ఐ హోప్ యూ గైస్ హ్యావ్ గాట్ సమ్ అండర్స్టాండింగ్ అబౌట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ డెవాప్స్. రైట్, సో లెట్స్ స్టాప్ ఇట్ హియర్. ఓకే, సో ఒకటే వీడియో మరీ లెంతీ అయిపోద్ది. ఇప్పుడు ఏం చేసాం మనం, డెవాప్స్ ఎలా ఎవాల్వ్ అని చూసాం. అంటే మనకు ఒక ఇష్యూ ఉంది, మన శివ అనే పర్సన్కి ఒక ఓనర్కి ఒక ఇష్యూ ఉంది, కాబట్టి ఆ ఇష్యూని ఫిక్స్ చేసుకోవడానికి తను డెవాప్స్ టీమ్ని ఫామ్ చేసుకున్నారు. ఓకేనా, నా ఇప్పుడు డెవాప్స్ టీంలో డెవాప్స్ ఇంజనీర్ అండ్ రోల్ ఏంటి? ఓకే, డెవాప్స్ అనేది మనకు అర్థమైంది, అది ఒక మెథడాలజీ. డెవాప్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ టూల్స్ అనొచ్చు, ఆర్ వీఆర్ టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ టూల్స్ టు ఇంప్లిమెంట్ డెవాప్స్ మెథడాలజీ అని కూడా అనొచ్చు. బట్ కొత్తగా డెవాప్స్ ఇంజనీర్ అంటే ఎవరు, ఇది నెక్స్ట్ వీడియో చెప్తాను క్లియర్గా. అసలు డెవాప్స్ ఇంజనీర్ అంటే ఏంటి, అసలు డెవాప్స్ ఇంజనీర్ అంటూ జాబ్ రోల్ ఉందా, ఓకే ఉంటే తను ఏం చేస్తాడు. సో ఇంకొక 2-3 వీడియోస్ ఉంటాయండి, ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, లేకపోతే ఇందాక మనం ఈ టూల్స్ అని చెప్పాం. ఎన్ని టూల్స్ ఉన్నాయి డెవాప్స్లో, చాలా టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ ఏంటి, ఏ టూల్ ఎందుకు ఉపయోగపడుతుంది, ఇవన్నీ కూడా మళ్ళీ సెపరేట్ వీడియోస్ చేస్తాను. రైట్, ఓకే, సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, డూ లైక్ ద వీడియో, సో దట్ లైక్ చేయండి, ఎందుకంటే చాలా మంది షేర్ అవుతుంది కాబట్టి ఇట్ విల్ బి గివింగ్ సమ్ ఎంకరేజ్మెంట్ టు మీ టు డూ మల్టిపుల్ వీడియోస్ ఇన్ సేమ్ థింగ్. రైట్, ఫైన్. అండ్ యా, ఒకసారి మళ్ళీ ఎవరికైనా అర్థం కాకపోతే ట్రై టు నోట్ ఆన్ కపుల్ ఆఫ్ పాయింట్స్. ఒక యూస్ కేస్ ఏంటి, ఎలా బ్రేక్ చేస్తున్నాం, ఇష్యూ ఏంటి, ఇష్యూకి సొల్యూషన్ ఏంటి. ఎప్పుడైనా ఒక ప్రాబ్లంకి స్టేట్మెంట్ ఉన్నప్పుడు, ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ ఉన్నప్పుడు
ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని ఎలా ఫిక్స్ చేయాలో తెలిస్తే మనకొక ఆప్షన్ దొరికినట్టు. ఇప్పుడు ఏమైంది, శివ అనే పర్సన్ తనకున్న ఐడియాని ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు మల్టిపుల్ బ్యారికేడ్స్ వచ్చాయి. వాటిలన్నిటిని ఫిక్స్ చేసుకుంటూ వెళ్ళి ఒక టీమ్‌ని ఫార్మ్ చేసుకున్నాడు అనమాట. ఇప్పుడు టీమ్ రెడీ అయింది. అంతా బానే జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆ టీమ్‌లో మన డెవలపర్స్ మనకు సంబంధం లేదు. టెస్టర్స్ మనకు సంబంధం లేదు. మనం ఫోకస్ చేయాల్సింది ఎవరు? ఆ డెవాప్స్ ఇంజినీర్ ఎవరు? ఓకే. సో, ఇఫ్ యూ సీ హియర్, ఇందాక మనకి ఎవరైతే లెట్ మీ డూ వన్ థింగ్. ఇందాక మనకు చాలా మంది టీమ్ మెంబర్స్ ఉన్నారు కదండీ! మహాదేవ్ అని చెప్పి, నెక్స్ట్ శివ ఓనర్. ఓకే. నెక్స్ట్ క్రిష్ అనే పర్సన్ ఏమో టెస్టర్ అనుకున్నాం. లేకపోతే లలిత్ అనే పర్సన్ ఏమో ఆపరేషన్ టీమ్ అనుకున్నాం. ఓకే. ఇప్పుడు ఇలా కాకుండా దేర్ విల్ బి వన్ మోర్ పర్సన్ హూ విల్ బి కమింగ్ ఇంటు పిక్చర్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇందిర. ఓకే. షీ ఈస్ ఎ డెవాప్స్ ఇంజినీర్ అనుకుందాం. తినసలు డెవాప్స్ ఇంజినీర్ ఎలా అయ్యారు? తిన చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ఇవన్నీ కలిపి నెక్స్ట్ వీడియో చేస్తాను. ఓకే. సో, ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ పింగ్ మీ ఆన్ మై వాట్సాప్ ఆర్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఛానెల్‌లో కింద కామెంట్స్ కూడా డిస్క్రిప్షన్‌లో పెట్టండి. ఓకే. యాహ్! థాంక్స్ ఎవ్రీవన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.